Medicover Hospitals, Vizag's most trusted hospital. 04068334455. మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు చుక్కెదురైంది. సుప్రీంకోర్టులో ఆయన పిటిషన్ని నిలిపివేసింది ధర్మాసనం. హైకోర్టు ఆర్డర్ వచ్చేంత వరకు వేచి చూడాల్సిందే అంటూ సర్వోన్నత న్యాయస్థానం చెప్పిన నేపథ్యంలో ఇక్కడ కూడా అరవింద్ కేజ్రీవాల్కి నిరాశే ఎదురైంది. అయితే మద్యం కుంభకోణం కేసులో ట్రయల్ కోర్టు ఇచ్చినటువంటి బెయిల్ని సుప్రీంకోర్టు నిలుపుదల చేసింది. మరి ఆయన రాత్రిడా లేదంటే ఉదయానికే ఆయన రిలీజ్ అవుతున్నారు అన్న టైంలో కల్లా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నేరుగా హైకోర్టుకు వెళ్ళి పిటిషన్ వేసింది. ఈ కింద కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్స్ని నిలుపుదల చేయాలంటూ కూడా కోరింది. మరి ఈ నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు అరవింద్ కేజ్రీవాల్ బెయిల్పై స్టే ఇచ్చి బెయిల్ను నిలుపుదల చేసింది. విచారణ అయ్యేంత వరకు కూడా వేచి ఉండాలి, దాన్ని విచారణ చేస్తాం. మరి ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వేసిన పిటిషన్పై విచారణ చేసిన తర్వాతే దీనిపై డెసిషన్ తీసుకుంటాం. కింద కోర్టు ఇచ్చిన తీర్పుని యాక్సెప్ట్ చేయాలా లేదా అనేది డిసైడ్ చేస్తామని చెప్పేసి కూడా హైకోర్టు చెప్పింది. అయితే హైకోర్టు ఇచ్చిన స్టేపై అరవింద్ కేజ్రీవాల్ న్యాయవాదులు సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. మరి ఈరోజు సుప్రీంకోర్టులో కూడా దీనికి సంబంధించి హైకోర్టు ఆర్డర్ వచ్చేంత వరకు వేచి చూడాలంటే అంటూ సుప్రీంకోర్టు కూడా అరవింద్ కేజ్రీవాల్ ఆశలపై నీళ్లు చల్లింది. దీంతో అరవింద్ కేజ్రీవాల్కి బెయిల్ అనేది నిలుపుదల అయిపోయింది. మరి ఈ నేపథ్యంలో హైకోర్టు తీసుకున్న డెసిషన్ మేరకే సుప్రీంకోర్టు కూడా డెసిషన్ తీసుకుంటుంది. హైకోర్టు ఈరోజు రేపట్లో ఆయన బెయిల్ పిటిషన్పై విచారించే అవకాశం అయితే ఉంది. అయితే ఎల్లుండు ఈ అంశానికి సంబంధించి తాము విచారణ చేపడతామంటే కూడా సర్వోన్నత న్యాయస్థానం చెప్పింది. ఇక మద్యం కుంభకోణం కేసులో ఎటువంటి పరిస్థితుల్లో కూడా అరవింద్ కేజ్రీవాల్కి ఇవ్వద్దు బెయిల్ అంటూ కూడా ఈ సర్వోన్నత న్యాయస్థానాన్ని కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అప్రోచ్ కాబోతుంది. ఎందుకంటే ఈ కేసులో అరవింద్ కేజ్రీవాల్ పాత్ర క్లియర్ కట్గా ఉంది. ఆయన అవినీతికి పాల్పడ్డారు, భారీగా ముడుపులు స్వీకరించారు. ఎక్కడైతే ఈ డబ్బంతా కూడా గోవా ఎన్నికలకు తరలించారు, గోవాలో జరిగిన మీటింగ్ జరుగుతున్న సమయంలో అదే హోటల్లో ఉన్నారు. మరి దీనికి సంబంధించి మా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయని చెప్పేసి కూడా ఇటు కేజ్రీవాల్ ఇటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తరఫున న్యాయవాదులు చెప్తున్నారు. మరి న్యాయవాదుల వ్యాఖ్యలతో కానీ ఇటు సర్వోన్నత న్యాయస్థానం కానీ అలాగే ఇక హైకోర్టు కానీ ఏకీభవిస్తే మాత్రం ఇక బెయిల్ వచ్చే అవకాశం అయితే లేదు. అరవింద్ కేజ్రీవాల్కి మరికొద్ది రోజుల పాటు జైల్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే అరవింద్ కేజ్రీవాల్ చెప్తున్న వాదనలు ఏంటంటే తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదు, తాను అవినీతికి పాల్పడినట్లు ఎలాంటి ఆధారాలు కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వద్ద లేవని చెప్పేసి ఆయన చెప్తున్నారు. మరి ఎవరో నలుగురు ఇచ్చిన స్టేట్మెంట్స్ బేస్ చేసుకొని తనని అరెస్ట్ చేశారని చెప్పేసి చెప్తున్నారు. మళ్ళీ ఢిల్లీలో పరిపాలన అస్తవ్యస్తంగా మారబోతుంది. మరి ప్రజా సమస్యలు అలాగే ఉన్నాయి, ఆ ఫైల్స్ అన్ని పెండింగ్లో ఉన్నాయి, ముఖ్యమంత్రి జైల్లో ఉన్నారు. మరి పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది, నీటి ఎద్దడితో ఢిల్లీ అట్టుడికిపోతుంది. ఈ సమస్యలన్నింటినీ కూడా అరవింద్ కేజ్రీవాల్ తరపున న్యాయవాదులు కోర్టు ముందు పెట్టారు. అయితే దీనికి సంబంధించి కూడా కోర్టు ఇంకా డెసిషన్ తీసుకోవాల్సి ఉంది. మరి ట్రయల్ కోర్టు అయితే మాత్రం బెయిల్ ఇచ్చేసింది, మరి హైకోర్టు మాత్రం దాన్ని స్టే చేసింది. హైకోర్టు స్టే చేసిన దాని మీద ఇప్పుడు సుప్రీంకోర్టుకి అప్రోచ్ అయ్యారు అరవింద్ కేజ్రీవాల్ న్యాయవాదులు. సుప్రీంకోర్టు కూడా ఎల్లుండి వరకు వేచి చూడాలంటూ చెప్పింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో కూడా ప్రస్తుతానికి అరవింద్ కేజ్రీవాల్కి ఊరట దక్కలేదు. రామకృష్ణ, RTV, న్యూఢిల్లీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.